పిఠాపురం పట్టణం వైఎస్ఆర్ గార్డెన్లోని దత్తసాయి నగర్లో ఉన్న శ్రీ దత్త అభయాంజనేయ స్వామి సహిత లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయంలో దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. దేవతామూర్తులకు భక్తులు స్వయంగా అభిషేకాలు పూజలు చేసుకునే వీలుగా ఋత్వికులు విగ్రహాలు వాయు ప్రతిష్ఠ చేశారు. ముందుగా శ్రీ దత్త అభయాంజనేయ సహిత లక్ష్మీ గణపతి స్వామి వారికి పంచామృత అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉమాసమేత చంద్రమౌళీశ్వర స్వామి, సూర్యనారాయణ స్వామి, నాగేంద్ర స్వామి, కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హోమాలు, పలు విధాల పూజా కార్యక్రమాలు జరిపారు. అనంతరం ఋత్వికులు శ్రీకాంత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ కార్యక్రమం వివరాలు వెల్లడించారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ బోనం పరమేష్, శ్రీనివాస్ మాస్టర్, లైన్మెన్ రమణ, నరహరిశెట్టి, శివరాం, దేవు వెంకటరమణ, మహేష్, బోనం రాజు, కొండబాబు, విత్తనాల సతీష్ తదితరులు పాల్గొన్నారు. దేవత ఆవాహనము, మండపారాధన పూజలు, అదేవిధంగా విగ్రహాలన్నిటికీ కూడా జలాదివాస, క్షీరాదివాస, ఫల పుష్ప ధాన్యాదివాసములు, పంచశయ్యాదివాసములు చేయడం జరిగింది. అదివాసములన్నీ కూడా పూర్తయిన తర్వాత విగ్రహాలన్నిటికీ కూడా నీరాజనము, మంత్రపుష్పము, షోడశోపచార విధానంగా పూజ భక్తులందరి చేత కూడా పూజ చేయించడం జరిగింది. ఈరోజు ఉదయం మండపాలన్నిటికీ కూడా పునఃపూజా కార్యక్రమం నిర్వహించి ఆ యొక్క ఏ విగ్రహాలు అయితే ప్రతిష్ఠిస్తున్నామో ఆ దేవతామూర్తులన్నిటినీ కూడా హోమము, హవనము చేసి పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించి ఈరోజు చైత్ర బహుళ పాడ్యమి, స్వాతి నక్షత్రము, మిథున లగ్నమందు 10 గంటల 40 నిమిషాలకి భక్తులందరి చేత వారి స్వహస్తాలతో చక్కగా విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం జరిగింది. ఈ యొక్క విగ్రహాలన్నింటినీ కూడా దాతలందరి సహకారంతో, భక్తులందరి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఎవరైనా సరే వచ్చి వారంతటా వారే స్వహస్తాలతో పూజ చేసుకోవచ్చు. అలాగే పర్వదినాల్లోనూ ప్రతినిత్యము కూడా అర్చక స్వాముల చేత పూజలు అందుకోబడతాయి. ఈ యొక్క సదవకాశాన్ని భక్తులందరూ కూడా వినియోగించుకొని ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి దేవతామూర్తుల అనుగ్రహం పొందుతారని చెప్పి కమిటీ వారి తరపున, దేవాలయ అభివృద్ధి కమిటీ తరపున, భక్తులందరి తరపున కోరుచున్నాం.